వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పోసుకుని ఒక 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా చీల్చుకుని బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక ఆనియన్స్ ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఇలా వేసుకుని పక్కన పెట్టుకుందాం. చికెన్ 65 బిర్యానీ కోసం ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాము. శుభ్రంగా కడుక్కొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుని కలిపి మిక్స్ చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు చికెన్ కబాబ్ మసాలా ఈస్టర్న్ వాళ్ళది నేను మిక్స్ చేస్తున్నాను, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఈ పీసెస్కి సరిపడినంత కబాబ్ పౌడర్ వేసుకుని అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకుని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసి వేయించుకుందాం. మరి డీప్ ఫ్రై చేయకూడదు, లైట్గా ఫ్రై చేసుకునే ఇలాగా తీసి పక్కన పెట్టుకుందాం. ఒక 1/2 kg బాస్మతి రైస్ తీసుకుని కడుక్కుని అరగంట సేపు నానబెట్టుకుందాం. వేరే ఒక కడాయి పెట్టుకుని మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్న ఆయిల్ ఉంది కదా, అదే వేసుకుని అందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆనియన్స్, హాఫ్ ఆఫ్ ది ఆనియన్స్ వేయాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుగుకున్నా వేస్తున్నాం. ఈ స్పూన్తో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోం. కప్తో పెరుగు తీసుకున్నాను. ఈ స్పూన్తో కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి పెరుగులో మిక్స్ చేసుకోవాలి. 50 గ్రామ్స్ జీడిపప్పుని తీసుకుని ఇలా మిక్సీలో వేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంది. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకుని ఉంచుకున్న ఈ పెరుగును ఈ జీడిపప్పు పౌడర్లో మిక్స్ చేద్దాం. ఈ పెరుగు మిశ్రమము జీడిపప్పు పౌడర్ కలుపుకున్నది ఇప్పుడు మనం ముందుగా ఆనియన్స్ వేపుకున్నాం కదా, అందులో వేసి అన్నీ కలుపుకుందాం. పొయ్యి సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఇందులోనే కొంచెం శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేయాలి. 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ యాడ్ చేయాలి, కలర్ కావాలనుకుంటే, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఆ పీసెస్ను ఇందులో కలుపుకోవాలి. బాగా పీసెస్ అన్నిటికి ఆ గ్రేవీ అంటుకునేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. మేము తక్కువ క్వాంటిటీలో మీకు చేసి చూపిస్తున్నాం. అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. వేరే ఒక గిన్నె పెట్టుకుని 1/2 kg రైస్కి సరిపడిన నీళ్ళు పోసుకుని అవి బాగా మరిగిన తర్వాత అందులో బిర్యానీ మసాలా, హోల్ బిర్యానీ మసాలా, లవంగాలు, జాపత్రి, యాలకులు, ప్యాన్ ఫ్లవర్స్, 4 బిర్యానీ ఆకు వేసుకుని మరగనిద్దాం వాటర్ని. కొంచెం పుదీనా. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసి ఒక 70% 80% కుక్ చేసుకుందాం. ఇలా 70% రైస్ని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి కొద్దిగా పక్కన పెట్టుకుందాం.
వేరే ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు మనం 70% కుక్ చేసుకున్న రైస్ ఉందిగా అదొక లేయర్గా వేద్దాం. ప్రిపేర్ చేసుకున్న చికెన్ కర్రీని ఇప్పుడు ఒక లేయర్గా వేసుకుందాం. ఇలా అన్ని లేయర్గా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకుందాం. కొంచెం పుదీనా, ఒక స్పూన్ నెయ్యి వేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఇలా మూత పెట్టుకుని ఒక 10 minutes పాటు దమ్ పెడదాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 దమ్ బిర్యానీ రెడీ. వావ్! మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.